ఈ మావయ్యని క్షమిస్తావు కదూ? అందుకే ఇప్పుడే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. ఒక పిచ్చుక గూడునే అంత బాధ్యతగా కాపాడుతున్న నువ్వు మా ఇంటికి తప్పకుండా కోడలిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. నేనిప్పుడు రాజా గురించి చెప్పడానికే వచ్చానమ్మా. చెప్పండి అంకుల్. అది రాజా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడమ్మా. కానీ అది విన్నాక నువ్వేమంటావు అని నీతో చెప్పలేక నాతో చెప్పి నీతో చెప్పమన్నాడమ్మా. అదేదో నాతో చెప్పుండొచ్చు కదా అంకుల్. నేనేమనుకుంటాను చెప్పండి. సరే నేనే చెప్తానమ్మా. అది పెళ్ళయ్యాక వేరు కాపురం, ఏ కారణంతోనూ వేరు కాపురం వెళ్లాలన్న ఆలోచన చేయకమ్మా. ఎందుకంటే రాజాకి మేమే లోకం. నానమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు ఇలా తోడబుట్టిన వాళ్ళని వదిలి వాడు ఉండలేడమ్మా. మనందరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని వాడెప్పుడు చెప్తుంటాడమ్మా. వాడు నీతో చెప్పాలనుకున్నది ఇదే అక్షయ. ఈ మాట మీ అబ్బాయే చెప్పుంటే ఇంతకంటే సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని అంకుల్. వెంటనే ఓకే అని చెప్పేసేదాన్ని. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకిచ్చాలు అంకుల్. మీ అబ్బాయి మనసుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నా మనసులో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. మీరు మా నాన్న మంచి ఫ్రెండ్స్ కాబట్టి మా పెళ్ళయ్యాక మనమందరం ఒకే కుటుంబంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంకుల్. అలా మనమందరం కలిసుంటే రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా మీ పెంపకంలో అంతే స్నేహంగా పెరుగుతారు. ఏమంటారు అంకుల్? అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇది మీ అబ్బాయితో మీరే చెప్పాలి. రాజా చెప్పింది నీతో చెప్తే నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవు. నువ్వు చెప్పింది వాడితో చెప్తే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. అందుకే మీ ఇద్దరి దగ్గర నేను నిజాన్ని దాచి అబద్ధం చెప్పబోతున్నాను. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి జరిగేలా చెయ్యొచ్చని పెద్దలు చెప్తుంటారు. నేను 2 నిజాల్ని దాచి ఈ పెళ్లి జరిగేలా చెయ్యబోతున్నాను. చెప్తారు కదా అంకుల్? అలాగేనమ్మా. నువ్వు చెప్పింది రాజాతో చెప్పి వాడి నిర్ణయాన్ని నీకు ఫోన్ చేసి చెప్పమంటాను. అలాగే అంకుల్. వస్తానమ్మా. ఎరా సత్యం, నా కూతురుతో మాట్లాడావా? మాట్లాడానురా. కూర్చోరా సత్యం. అక్షయ్ ఏమంది? ఏంటి ఫ్రెండు, నేను చెప్పింది అక్షయ్తో చెప్పారా? ఒక్క అక్షరం కూడా వదలకుండా చెప్పాను. అక్షయ్ ఏమంది? అక్షయ్ కూడా నీతో ఈ విషయం గురించే మాట్లాడాలనుకుందంట. అవునా? మీరు నిజమే చెప్తున్నారా? ఎందుకైనా మంచిది, నేను ఒకసారి అక్షయ్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోనా? వద్దొద్దు. అందరూ ఎందుకు ఏంటి అని అనుమానంగా అడుగుతారు. కాబట్టి నువ్వు అక్షయ్తో ఫోన్లోనే ఓకేనా అని అడుగు. అలాగే నాన్న. ఉండు, నా ఫోన్లోనే మాట్లాడు. పిల్లల్ని బాగా చదివిస్తున్నావు ప్రకాశం. చాలా సంతోషం. బాబు, నువ్వేం చేస్తుంటావు? హలో. హలో, నేనే. చెప్పండి. నీకు ఓకే కదా? నాకు డబుల్ ఓకే. మరి మీకు ఓకే కదా? మీరు ఓకే అన్నాక నాకు ట్రిపుల్ ఓకే అండి. మరి ఉంటానండి. బాయ్. బాయ్. ఏంటి సత్యం, ముందేమో అబ్బాయి వెళ్ళి అక్షయ్తో మాట్లాడొచ్చాడు, తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చావు. ఏదైనా
పెద్ద సమస్య. నా కూతురు అక్షయ మీ మనసు నొచ్చుకునేలా ఏమైనా మాట్లాడిందా? అయ్యో అదేం లేదు ప్రకాశం. నా కోడలు మాటలు విన్నాక నా మనసు కొండంత ఆనందంతో నిండిపోయిందనుకో. వచ్చే శుభముహూర్తంలోనే నిశ్చితార్థం జరిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే సరి. శుభం సత్యం, శుభం. నీకు ఓకే కదా? నేను కోరుకున్నట్టు నా కండిషన్స్ కి ఒప్పుకున్న అమ్మాయి దొరికింది స్వామి. నచ్చిన అమ్మాయితో నా పెళ్లి జరగబోతుంది స్వామి. అరే ఏం ఆలోచిస్తున్నావురా? ఇక నువ్వు హ్యాపీగా ఉండాలి. నీ ఫ్రెండ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడ్రా. ఎన్ని పల్టీలు కొట్టినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా నా తలరాతపై ఉన్న భారాన్ని దించుకోలేనేమో అని తెగ ఫీల్ అవుతూ ఉండేవాణ్ణి. కానీ ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పిన మరుక్షణం ఆ భారం అంతా దూది పింజల్లా ఎగిరిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? చేతికి అందే అంత దూరంలో నీలాకాశం, దూది పింజల్లా తెల్లటి మేఘాలు. ఆ మేఘాల్లో అలా అలా విహరిస్తున్నాను. ఏంట్రా నువ్వేంటి వీడేదో ఓవర్గా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? లేదురా, చాలా తక్కువ చెప్తున్నాను. నేను ఇన్నాళ్ళు నాకు నచ్చినట్టు బ్రతకని నా బ్రతుకుని అక్షయ్తో కలిసి హాయిగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా బ్రతకబోతున్నాను. వేరే కాపురం వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు గాని నాకు మాత్రం ఇప్పుడే కొత్తగా పుట్టినట్టుగా ఉందిరా. ఈ రోజు నుంచే నా జీవితం స్టార్ట్ అయినట్టుగా ఉందంటే నమ్ము. నిజం చెప్పనా, అక్షయ ప్రకాశం అంకుల్ కూతురని తెలిసాక నా కండిషన్కి చచ్చినా ఒప్పుకోదు అనుకున్నాను. కానీ తను ఒప్పుకున్న మరుక్షణమే నా ఆనందానికి హద్దుల్లేవనుకో. ఒరే మామా, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదని శపించిన ఆ అమ్మాయే నన్ను మెచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే బా, ఆ కిక్కే వేరబ్బా. వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్షయ వేరు కాపురానికి ఒప్పుకోలేదన్న సంగతి వీడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? వద్దు, నేను చెప్పను. నన్ను క్షమించరా. ఇది మన స్నేహానికి నేను చేస్తున్న ద్రోహం కావచ్చు, కానీ నీ కుటుంబం హ్యాపీగా ఉంటుందిరా. నన్ను క్షమించు మామా.